జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను చెప్పినట్టు చేశారా ప్రాణాలతో ఉంటారు, లేదంటే అంత దూరం ఎందుకులేమ్మా. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. ఆ ముసల్ది స్పృహలోకి వచ్చే లోపే దాన్ని పరలోకానికి పంపించేయండి. అంటే ఆ ముసల్దాన్ని చంపేయమంటారా? చచా, అంత పెద్ద మాటలెందుకురా? దాని ప్రాణం తీసే చాలు. ఏ రాయితే ఏంట్లేమ్మా, పళ్ళు రాలగొట్టుకోవడానికి. అమ్మా, ఆ ముసల్దాన్ చుట్టూ డాక్టర్లు, నర్సులు, పైగా వీరనారాయణ, సిట్టమ్మ, రవిచంద్ర ఇంతమంది ఉంటారు కదమ్మా. దాన్ని చంపడం చాలా కష్టమమ్మా. అయితే నాకు మిమ్మల్ని చంపడం చాలా ఈజీరా. చంపేయమంటారా? అంత పెద్ద త్యాగం ఎందుకులేమ్మా. మా చావు మేము చచ్చైనా గానీ ఆ ముసల్దాని చావు వార్త మీ చెవులో వేస్తాం. పదరా పదబావా. శేషమాంబ, నువ్వు స్పృహలోకొచ్చి తప్పు చేస్తున్నావే, అందుకే ఆ తప్పుని నేను సరిచేస్తున్నాను. నువ్విక జీవితాంతం రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ ఇన్ పీస్. ఇదిగోండి, మీరు అడిగిన 4 లక్షలు. వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. చిట్టమ్మక్క, బిల్ తీసుకోండి. ఏది పదవా? డబ్బులు కట్టేశావా? కట్టేసాను సల్లి, నువ్వు కంగారు పడుకో. ఇంకా సేపట్లో ఆపరేషన్ అయిపోతుందిలే. ఎంత శుభవార్త చెప్పావక్క. అక్కడ వీరనారాయణ బాబాయ్ ఆపరేషన్ జరుగుతుందో లేదో అని తెగ కంగారు పడిపోతున్నారు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు సల్లి, ఈ అక్క చెప్తుంది కదా. అవును, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయక్క? నగలు తాకట్టు పెట్టాం లత. మరి కాంతమ్మ గారు ఊరుకుంటారా? ఊరుకోక ఏడ్సత్తది. ఆవిడ కట్టుకునే బట్టల దగ్గర నుంచి అనుభవించే ఆస్తి వరకు అంతా మన నాన్న దగ్గర నొక్కేసింది కదా. ఆ రోజున 50 కోట్లు దొంగిలించబట్టే ఈ రోజున కార్పొరేటర్ అయింది. కోట్లకి పడగలెత్తుంది. మా నాన్నగారి కనుక ఇవన్నీ నమ్ముండకపోతే ఈ రోజు మన ఇద్దరికి ఈ దుస్థితి వచ్చేదే కాదు. అంటే నువ్వు మా అక్కవా? శంకర్ నారాయణ గారి పెద్ద కూతురువా? చిటి, అత్తయ్య గారు ఏదో అంటున్నారు ఏంటి? ఇదంతా మీ అమ్మే కావాలని సహించిందని మా అమ్మకే అనుమానంగా ఉంది. శ్రీరామచంద్ర, నేనెంత మంచిదాన్ని, ఎంత నిజాయితీ పర్రాలనో మీకు తెలీదా చెప్పండి? చీమకు కూడా హాని చెయ్యని ఈ కాంతమ్మ మనిషి ప్రాణాలు తీస్తుందని ఎలా నమ్ముతున్నారండి? నీ ఓవర్ యాక్షన్. నువ్వు ఎంత దుర్మార్గురాలివో, ఎంత నీచురాలివో నా నోటితో చెప్పాలా? ఇంకా సేపట్లో మా అమ్మ స్పృహలోకి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా చెప్తుంది. ఇప్పుడు ఉంటుంది ఒక్కొక్కడి బతుకు.
డాక్టర్ మా నాన్నమ్మకి ఎలా ఉంది? క్షేమంగానే ఉందా? 24 గంటలు గడిస్తే తప్ప మేమేం చెప్పలేమన్నా. డాక్టర్ గారు అలా అనకండి. మా నాన్నమ్మ గారిని వేరే బతికించాలి. ఆవిడ ప్రాణాలతో తిరిగి రావాలి. అందుకోసం మా ప్రాణాలు వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, మా నాన్నమ్మ కోసం ఏడ్చేయమంటారు? చెప్పండి. నువ్వు ఆగు చిట్టమ్మా. చెప్పండి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పెద్దావిడ మాత్రం క్షేమంగా తిరిగి రావాలి. తప్పకుండా తిరిగొస్తారు సార్. కాకపోతే వెంటనే ఆపరేషన్ చేయాలి. అందుకు 4 లక్షల దాకా ఖర్చవుతుంది. వెంటనే వెళ్ళి కౌంటర్లో కట్టేసేయండి. మా ప్రయత్నం మేం చేస్తాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా నాన్నమ్మని మాత్రం బతికించండి. అలాగే, మీ పని మీరు చేయండి, మా పని మేం చేస్తాం. ఓకే. ఆపరేషన్కి 4 లక్షలు ఖర్చవుతాయంట. ఎక్కడి నుంచి తెచ్చి కడతావమ్మా? తమరి దగ్గర అన్ని లక్షలున్నాయేంటి? అమ్మా, మనమేం దానం చేయక్కర్లేదు, వీరనారాయణ గారే కడతారు. సార్, మీరు వెళ్ళి 4 లక్షలు కట్టండి. నేనా? అదేంటి సార్, మొన్నే కదా మీకు 10 లక్షలు వచ్చాయి. అదా? ఎండలోనూ వానలోనూ అమ్మ పొలంలోనే ఉండిపోతుందని ఆమె కోసం చిన్న ఇల్లు కొన్నాను. అందుకు అడ్వాన్స్గా 10 లక్షలు ఇచ్చేశాను. ఆ వచ్చిన డబ్బు అప్పుడే ఖర్చయిపోయింది రవిచంద్ర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.